మీ ఇద్దరి విషయంలోనే క్రెడిట్స్ అనేవి సమానంగా షేర్ అవుతున్నాయి. ఎందుకంటే చాలా అంటే మంది రైటర్ ఇండస్ట్రీలో చాలా మంది నాకు రైటర్లు అవి ఉన్నాయి సార్. నేను ఇస్తా అలా. అదే. నేను అందరూ ఈవెన్ దో అసిస్టెంట్ డైరెక్టర్లకు కానీ ఎవరికి కానీ క్రెడిట్స్ అలాగే ఇస్తా. నేను అసలు ఎందుకంటే నాకు చాలు. ఎందుకు అనవసరంగా అది కూడా నేనే తీసేసుకోవడం. అది ఇవ్వడం వల్ల ఏమవుతుంది సార్, ఇంకొక లైఫ్ అక్కడ బాగుంటుంది, ఇంకొక కుటుంబం అక్కడ డెవలప్ అవుతుంది. సో అది నేను తీసుకుని నేను ఆల్రెడీ ఒక పేరుతో ఉన్నా, మళ్ళీ అది కూడా నేనే తీసేసుకొని అత్యాశ పడిపోయి శుభ్రంగా పీకలమోయే తినేస్తే ఏమవుతుంది సార్, పొట్ట పగిలిపోద్ది, లేకపోతే గొంతుల నుంచి బయటకు వచ్చేది. అంతే కదా, మనకి ఎంత కంఫర్ట్ అంతలోనే ఉండాలి. ఓకే. సో అందువల్ల నాకు ఎప్పుడు చాలామంది అంటారు మీలాగా ఆలోచించడం వల్ల ఈరోజు ప్రసన్న స్థాయికి వచ్చాడు. లేదు లేదు, అది కూడా దాన్ని కూడా నేను ఒప్పుకోను. ఆయన రైటర్గా ఆయన కష్టపడుతున్నాడు, ఆయన కష్టపడకుండా ఉండడుగా. ఆయన కష్టపడతాడు, లొకేషన్లో నాతో ఉంటాడు ప్రతిరోజు. ఏ రోజు లొకేషన్లో ఎప్పుడైనా మిస్ అవ్వచ్చు, కానీ మ్యాక్సిమం లొకేషన్లో ఉంటాడు. టాకీ ఉన్నప్పుడల్లా, అంటే డైలాగ్ పార్ట్ ఉన్నప్పుడల్లా. లేదు, అది అప్రిషియబుల్ అండి. ఎందుకంటే గివింగ్ క్రెడిట్స్ ఇస్ సంథింగ్ ఇండస్ట్రీ ఈజ్ మిస్సింగ్. అంటే మీ ఒక్కళ్ళ విషయంలోనే కాదు, చాలామంది ఫిల్మ్ మేకర్స్, చాలామంది రైటర్స్ చాలాసార్లు చెప్పుకుంటారు. అంటే ఎక్కడో ఒక చోట కథనో లేదంటే కథా సహకారం టైటిల్ క్రెడిట్ ఇస్తారు తప్పితే పొరపాటున స్టేజ్ మీద కానీ లేదంటే ఏదైనా ఇంటర్వ్యూలో కానీ ప్రస్తావించడం అనేది ఉండదు అని చెప్పేసి చాలామంది చెప్తారు. బట్ మీరు ఎప్పటికప్పుడు లేదు ప్రసన్న అని మీరు ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 5 నుంచి 8 నిమిషాలు ఆయన గురించి మాట్లాడారు. సో ఆ టైప్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వడం అనేది కూడా, అంటే మీరు ఎంతవరకు ఇచ్చి ఆయనకి రెస్పెక్ట్ ఇస్తున్నారని పక్కన పెట్టేస్తే ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉండడం అనేది అప్రిషియబుల్ అనమాట. సో ఆ విషయంలో మాత్రం యూఆర్ గ్రేట్ అండి.